రేపే మనకు అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మల దరిద్రాలు పోయి మీకేంటంటే గనక అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. రేపు అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకోండి. స్నానం అనేది ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా ఈ నీటి ద్వారా ఏంటంటే మీ పాపాలు, మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన అంటే పాపాలు ఉంటాయి కదా కొన్ని, ఆ పాపాలు కూడా ఆ నీటి ద్వారా తొలగిపోతాయి అనమాట. అయితే ఈ జనవరి 18వ తేదీన ఆదివారం నాడు ఎంతో శక్తివంతమైన చొల్లంగి అమావాస్య వచ్చింది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం ఎవ్వరు వదులుకోకూడదు. ఎందుకంటే చొల్లంగి అమావాస్య చాలా అరుదుగా ఏంటంటే వస్తుందండి. అలానే కాకుండా చాలా పవర్తో వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఈరోజు స్నానం చేసిన కొన్ని పనులను చేసుకున్న మీకేంటంటే ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అయితే ఈరోజు అమావాస్య కదా, అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి నీళ్లతో శివుడిని అభిషేకిస్తే మీకుండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మీ ఇంటికి మంచి రోజులు అనేవి తప్పక ప్రారంభమవుతాయి. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, అలానే కాకుండా ఆరోగ్యం సరిగ్గా లేదని ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్లకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శివాలయానికి వెళ్ళండి, శివుడిని ఏంటంటే కనుక అభిషేకించుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు జమ్మి అంటే చెట్టుని తాకాలి. జమ్మి చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి ఈరోజు ఎవరైతే జమ్మి చెట్టుని తాకుతారో, జమ్మి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి ఏంటంటే కనుక అఖండ రాజయోగం అనేది కలుగుతుందన్నమాట. జమ్మి చెట్టు నీడ మీ మీద పడ్డా సరేనండి, సకల పాపాలు తొలగిపోతాయి. సకల అంటే పాపాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఐశ్వర్యం, అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి. నీళ్ళల్లో కొంచెమంతా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, రాళ్ళ ఉప్పుని కూడా కలిపి స్నానం చేయొచ్చు. అలా చేస్తే కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. అయితే ఈ రోజున పొరపాటున కూడా తలకు షాంపూ పెట్టి తల స్నానం చేయకూడదండి. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజున ఏంటంటే కనుక చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటికి అంటే వస్తారనమాట. అంటే మన ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటాయి కాకులు. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. మన హిందూ పురాణాల ప్రకారం అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన తిథిగా పరిగణిస్తారండి. ఈ రోజున చేసుకునే పనుల వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి కటిక దరిద్రంలో ఉన్నా సరే వాళ్ళని ఏంటంటే కుబేరులుగా మారుస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అమావాస్యకు అంతటి పవర్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ రోజున ఈ అమావాస్య కదా, ఆదివారం నాడు రావటం చాలా చాలా విశేషం అండి. ఈ అమావాస్య రోజున మీరు చేసే పనుల వల్ల మీకు అదృష్టం పడుతుంది. మీరు చేసుకునే కొన్ని అంటే పనుల వల్ల దురదృష్టం కూడా పడుతుంది. కాబట్టి కొన్ని పనులను చేయకపోవటమే బెటర్ అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అమావాస్య అనగానే మనం ఏం చేస్తాం, నాన్ వెజ్ని తింటూ ఉంటాం కదా. అయితే నాన్ వెజ్ని తినకండి. నాన్ వెజ్ వల్ల ఏంటంటే కనుక మన జీవితంలో కష్టాలు ఏర్పడతాయి. ఆ కష్టాల వల్ల మనం చాలా బాధపడతామండి. మనకు కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య ఆదివారం వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి రావాలి, మీకు మంచి జరగాలి, మంచి ఫలితాలు పొందాలంటే మనం చెప్పాం కదా, రాళ్ళ ఉప్పుని నీళ్ళల్లో కలుపుకొని అంటే స్నానం చేస్తే దిష్టి మాత్రమే పోతుంది. మన జీవితంలో ఉండే తీరని కష్టాలు పోవాలన్నా, మన జీవితం చక్కగా ఉండాలన్నా, మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా సరేనండి, స్నానం చేసే నీటిలో మీరు ఏం చేయండి అంటే కనుక కర్పూర బిల్ల ఉంటుంది కదా, మనం హారతిస్తాం. ఆ కర్పూర బిల్లలో ఏంటంటే అతీత శక్తి దాగుంటుంది. ఒక కర్పూర బిల్లని తీసుకొని కొంచెమంత రాళ్ళ ఉప్పు అంటే ఒక్క అర స్పూను రాళ్ళ ఉప్పు అండి, గల్లులు ఉప్పు, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు అంటాం కదా, అది నీళ్ళల్లో బకెట్ నీళ్ళల్లో వేయండి. ఒక కర్పూర బిల్లని తీసుకొని చేతితో మెదిపి అది కూడా ఏంటంటే నీళ్ళల్లో కలుపుకొని చక్కగా స్నానం చేయండి. కానీ షాంపూలు మాత్రం పెట్టుకోకండి. నార్మల్గా నీళ్ళతో స్నానం చేసేయండి. పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఈ విధంగా స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే మన దరిద్రం అనేది పోతుంది. మనకు ఇలా చెప్పాలంటే గనక శని దోషాలు, గ్రహ దోషాలు, రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఉంటూ ఉంటాయి. మనం జీవితంలో ఎన్ని అనుభవిస్తాం అవి మనకు మాత్రమే తెలుసుంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే ఈ స్నానం మనకు చక్కగా ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. మనం ఏంటంటే కర్పూర బిల్ల హారతికి మాత్రమే ఉపయోగిస్తాం అనుకుంటాం. కానీ ఆ కర్పూర బిల్ల ఏంటంటే కనుక మానవుడి యొక్క శరీరంలో అంటే మానవుడికి ఏర్పడతాయి కదా ఈ దిష్టి దోషాలతో పాటు శని బాధలు ఉంటాయి కదా, ఆ శని బాధల్ని కూడా తొలగించడానికి కర్పూర బిల్ల అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి మనము రాళ్ళ ఉప్పుతో పాటు కర్పూర బిల్లని కలుపుకొని స్నానం చేస్తే ఎప్పుడైతే శరీరంపై ఆ నీళ్లు పడతాయో అప్పుడే మన దరిద్రం అనేది పోతుంది. మన శని అనేది మన జీవితంలో నుంచి తొలగిపోతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఖచ్చితంగా ఈ విధంగా అయితే స్నానం చేయండి. ఉదయం సాయంత్రం స్నానం చేయండి. కుదిరితే లేదు మేము ఒకటే పూట చేస్తామంటే ఒక పూట చేసినా సరేనండి, కానీ స్నానం చేయండి. నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఈరోజు తల వీరబోసుకోవటం ఇలాంటివి చేయకూడదు. ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఈ రోజున కనుక మీరు తల వీరబోసుకొని గోర్లు కత్తిరించుకోవటం అలానే కాకుండా
కాకుండా నల్లటి వస్త్రాలు ధరిస్తే మాత్రం జీవితాంతం మీ యొక్క లైఫ్లో ఏంటంటే కనుక దరిద్రం అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. చాలా కష్టాలు నష్టాలు అయితే అనుభవిస్తారండి. అందుకే మీరు ఇలాంటి పనులు అయితే చేయకండి. కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి. మన పూర్వీకులు కూడా ఆచరించేవారు, మన పూర్వీకులు కూడా ఏంటంటే కనుక పాటించేవారు. మనం కూడా ఇప్పుడు శాస్త్రాల్లో చెప్పబడ్డ విధంగా ఏంటంటే కనుక నియమాలను పాటిస్తేనే బెటర్ అనమాట అండి. అందుకే మీరు గుర్తు పెట్టుకోండి, ఇలా కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా ఆచరించుకోండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక ఈరోజు నీళ్ళల్లో అంటే కొద్దిగంత ఒక గ్లాసుడు నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లో పసుపు కలిపి మీ ఇంట్లో అంతా చిలకరించండి, చల్లండి. అలా చల్లితే మీకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఇంట్లో ఏదైనా దిష్టి దోషము అలానే కాకుండా నరదిష్టి ఉంటుంది కదా, అదంతా కూడా తొలగిపోతుంది. మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు. కాబట్టి నీళ్ళల్లో కొంచెం అంత పసుపుని కలిపి ఇల్లంతా కూడా చల్లితే మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత ఈరోజు పిల్లలకు, మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలకు కోడిగుడ్డుతో కానీ లేదంటే రాళ్ళ ఉప్పుతో కానీ దిష్టి తీయండి. ఆదివారం దిష్టి తీస్తే చాలా మంచిది, తొందరగా తొలగిపోతుంది. అమావాస్య ఉంది కాబట్టి మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఒకవేళ మన పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉన్నా, మన పిల్లలపై ఇలాంటివి దిష్టి దోషాలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనం బయటపడతాము. మనకు అద్భుతంగా అంటే యోగిస్తుందన్నమాట. ఇలాంటి అమావాస్య రావటం చాలా చాలా విశేషం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇలాంటి నియమాలను పాటించండి. ఈరోజు మీరు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి శివుడిని ఏంటంటే కనుక అంటే శివలింగానికి పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేస్తే సంవత్సరం అంతా కూడా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడుతుందండి. కాబట్టి శివాలయానికి వెళ్ళి ఆవు పాలు దొరికితే ఆవు పాలతో అభిషేకం చేయండి, లేదంటే కనుక నీళ్లను తీసుకెళ్ళి నీళ్లను సమర్పించి నమస్కారం చేసుకోండి. అలా కూడా మీకు ఆరోగ్యం అనేది చక్కగా సిద్ధిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా భోగభాగ్యాలు అనుభవిస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను కూడా చూస్తారని చెప్పొచ్చు. అమావాస్య రోజు ఖచ్చితంగా అండి మీరేంటంటే ఈ పనిని చేయండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారనమాట. ఆ ఫలితాలను మీరేంటంటే చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అయితే అమావాస్య రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. నియమాలు పాటించకపోతే ఏంటంటే కనుక మీ జీవితం అంతా కూడా కష్టాలమయం అయిపోతుంది. కష్టాల కూబిలో పడిపోతారు. కష్టాలు ఏంటంటే కనుక మిమ్మల్ని చుట్టుముడతాయని చెప్పొచ్చు. అందుకే ఏం చేయండి అంటే కనుక అమావాస్య రోజు అండి మనం ఉదయం లేస్తాం కదా, లేచిన తర్వాత ఖచ్చితంగా అమావాస్య రోజు ఇంటిల్లి పాది స్నానం చేయాలండి, తల స్నానం చేసుకోవాలి. చాలామంది కూడా ఏంటంటే అమావాస్య రోజు స్నానం చేయకపోతే ఏమవుతుంది అనుకుంటారు, కానీ అలా చేయకండి. ఇప్పుడు కూడా ఈ అమావాస్యనే కాదు, కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. అమావాస్య రోజు స్నానం చేస్తే మంచిది. స్నానం చేసే నీటిలో ఉప్పురాళ్ళు వేసుకొని చేయండి. అంటే రాక్ సాల్ట్ కల్లుప్పు అంటాం కదా, ఆ ఉప్పురాళ్లను వేసుకొని స్నానం చేయండి. ఇప్పుడు మనం ఒక బకెట్ నీళ్లు తీసుకుంటే అందులో అర స్పూన్ అంత ఉప్పుని వేసుకొని స్నానం చేసామనుకోండి, చాలా మంచిది. ఎందుకంటే ఆ ఉప్పు ఉంటుంది కదా, నెగిటివిటీని తీసేస్తుంది అనమాట. మనలో ఏంటంటే పాజిటివిటీని తీసుకొచ్చి నెగిటివిటీని మొత్తం తీసేస్తుంది. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తలస్నానం ఏంటంటే ఉప్పు నీటితో చేయండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు ఇలాంటివి ధరించకూడదు. నలుపు జీవితంలో శని తీసుకొస్తుంది కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఇక ఈ రోజు ఏంటంటే కనుక మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇది పడేయమని చెప్పాం కదా, అయితే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అంటే మీ ఇంటికి దగ్గరగా ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక వెళ్ళేటప్పుడే 2 యాలకులు తీసుకుని వెళ్ళండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, దరిద్రాన్ని తీసేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి. అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి 2 యాలకులు తీసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టుని 3 సార్లు తాకి వేప చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి చేతిలో పట్టుకొని మీకుండే దరిద్రాలు, బాధలు, గ్రహదోషాలు ఇవన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకొని మీ జీవితం అంతా కూడా మారి మీకు సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్లో మీరు అంటే ముందుకు వెళ్ళాలనేసి సంకల్పం చెప్పుకొని ఇక తల చుట్టూగా 11 సార్లు తిప్పి యాలకులు ఏంటంటే అక్కడ అంటే వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఈ విధంగా చేయటం వల్ల, ఇలా మీరు ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ని చూస్తారు. ఇది ఎవరైనా చేయొచ్చు. దరిద్రంతో బాధపడేవారు, ధనం రాక ఇబ్బంది పడేవారు, అనేక రకాల కష్టాల్లో పడిపోయేవాళ్ళు, కష్టాలు ఉన్నాయని బాధపడేవారండి, ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారనమాట. చిన్న పరిహారమే, కాకపోతే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆచరించవచ్చు. అదే ఇంకొకటి ఏంటంటే అమావాస్య రోజు ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేయండి. మనకు గాలి సోకినా, అలానే కాకుండా భూత పేత పిశాసాలు పట్టి మనని పీడిస్తున్నా, మన మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగినా సరేనండి, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో మీరు గుర్తు పెట్టుకోండి, 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, 1 స్పూన్ అంత కల్లుప్పు, అలానే కాకుండా కోడిగుడ్డు మీద ఇంటూ మార్కు వేసేసి చక్కగా పెట్టుకొని, ఇప్పుడు మీకు ఎవరో ఏదో చేయించారు, అది ఎవరు చేయించారో మాకు తెలియదండి, కానీ మాకు అమావాస్య వస్తే పడనే పడదండి, చాలా ఇబ్బందులు కలుగుతాయండి, బాధలు కలుగుతాయండి, అమావాస్య మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి, ఏం చేయాలో అర్థం కాదనుకుంటున్నాను
ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కావచ్చు. అలానే కాకుండా మేము ఎక్కడికో వెళ్ళామండి అనుకోకుండా, అక్కడ మాకేం తాకిందో కూడా మాకు తెలియదు, కానీ మాకు అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి అని బాధపడతారు. అంటే ఏది కూడా మన లైఫ్లోకి చెప్పి రాదు, ఏది కూడా మన లైఫ్లోకి ఏంటంటే కనుక చెప్పి వస్తే మనం దాన్ని రానివ్వం కదండి. అందుకే ఏదైనా సరే చెప్పకుండా వస్తుంది. ఈ గాలి ధూళి ఇవన్నీ కూడా మనం నమ్ముతాం. కొంతమంది వీటిని ఉట్టి మాటలని కొట్టి పారేస్తారు, కానీ అలాంటి వాళ్ళు నమ్మకండి, చేసుకోకండి. ఒకవేళ మీరు నమ్మితే మాత్రం నమ్మకంతో చేయండి. పరిహారం చేసిన తర్వాత మీరే అంటారండి, నిజంగా అండి మాకు చాలా చక్కగా ఉపయోగపడిందండి, చాలా బాగా చెప్పారండి, అసలు మా జీవితం మారిందండి ఈ యొక్క పరిహారం వల్ల, ఇది చేసుకోవటం వల్ల మాకు మంచి జరిగిందండి అని మీరే అంటారనమాట. అంత చక్కగా పనిచేస్తుంది. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము, అత్యంత శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మనకు మంచి జరుగుతుంది. మీరు అనుకోవచ్చు కోడిగుడ్డు ఎందుకండి అంటే కనుక, కోడిగుడ్డు అండి అతీత శక్తివంతమైనదండి. కోడిగుడ్డు ఏంటంటే కనుక చెడుని తీసేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అసలు కోడిగుడ్డు మనకు ప్రోటీన్ ఇస్తుంది, మనం తింటాం, కానీ దానివల్ల పరిహారం వల్ల ఎంత మేలు జరుగుతుందంటే కనుక అంత మేలు జరుగుతుంది. బయటికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టి మనం చేయించుకుంటాం, అంటే చెడు తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకుంటాం, యంత్రాలు వేయించుకుంటాం, ఇవన్నీ చేస్తాం కదా, దానికంటే రెట్టింపుగా ఈ కోడిగుడ్డు అనేది పనిచేస్తుంది అనమాట అండి. దీని గురించి చాలా మందికి తెలియదు కోడిగుడ్డు గురించి, కాకపోతే కోడిగుడ్డు అతీత శక్తివంతమైనదండి. కాబట్టి మీరేంటంటే కనుక కోడిగుడ్డుని ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా రాళ్ళ ఉప్పు మనం ముందే చెప్పాం కదా, నెగిటివిటీని తీసేస్తుంది, దిష్టిని తీసేస్తుంది, చెడుని దూరం చేస్తుంది. ఆవాలు ఏంటంటే కనుక చెప్పాలంటే అండి, ఆవాలు తంత్ర మంత్ర యంత్రానికి సంబంధించినవి అనమాట. ఇంకా ఏంటంటే మనలో ఏంటంటే చెడుని తీసేయడానికి ఈ యొక్క ఆవాలు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ఆవాలతో ఈ విధంగా చేసుకుంటే మంచిది. 3 కలుపుతున్నాం, అందులో అతీత శక్తి ఏర్పడుతుంది. మన మీద గాలున్నా ధూళున్నా ఎవరైనా ఏదైనా చేయించినా, మనకు చేతబడి చేయించినా, దాని నుంచి మనం బయటపడాలనుకున్నా సరేనండి, పళ్ళెంలో పెట్టి తల చుట్టూ 11 సార్లు తిప్పి ఒక కవర్లో వేసి కోడిగుడ్డు పగలకూడదు. కోడిగుడ్డు గనక పగిలిందనుకోండి, మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కోడిగుడ్డు పగలకుండా చక్కగా ఏంటంటే కనుక కవర్లో పోసేసి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వదిలేసి ఇంకా వచ్చేయండి. ఇలా గనక చేసుకుంటే మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు. మంచి ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. ఇది మీరు ఇంట్లో చేసుకున్న తర్వాత కూడా అండి, పిల్లల ముందు అయితే చేయకండి, ఎందుకంటే మనది వాళ్ళకు తాకుతుంది. ఎందుకంటే మళ్ళీ మన పిల్లలే కదండి, అలా అని వేరే వాళ్ళ పిల్లలు కూడా తాకాలని చెప్పట్లేదు. కాకపోతే కొంచెం అంటే ఇలా మీకు మనకి వాకిళ్ళు ఉంటాయి కదా, ఇంట్లో నుంచి బయటికి వాకిళ్ళు అంటే ఇలా మనకు ఉంటాయి కదండి, వాకిల్లోకి వరండా అంటాం, అలా వచ్చేసి అక్కడ చేసుకోండి. అలా కుదరకపోతే మిద్దె పైన అండి, అంటే డాబా పైన అనమాట, అక్కడ అయినా సరే చేసుకోండి. బాల్కనీస్ ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకైతే వాకిళ్ళు ఉంటాయి కాబట్టి వాకిట్లో ఎవరు చూడకుండా చేసేసుకుని కవర్లో పోసేసి మొత్తం కూడా కోడిగుడ్డు పగలకుండా అంటే పడేసి వచ్చుతాం కదా. వచ్చిన తర్వాత కూడా మీరు పిల్లల్ని ఎత్తుకోవటం కానీ, ఇంట్లోకి డైరెక్ట్ వెళ్ళటం కానీ ఇలా చేయకండి. కాళ్ళు చేతులు అంటే కడుక్కోండి, అంటే కడిగేసుకోండి. ఇంకా తర్వాత వచ్చేటప్పుడు అంటే వస్తూనే మీరు ఎవరితోనైనా మాట్లాడి ఇంటికి రండి. అలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా, అది చేశాం కదా పరిహారం అంతా, అది మన వెంట రాకుండా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది మన వెంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. అంటే అక్కడ పెట్టేసి మనం ఒక బై మిస్టేక్లో వెనక్కి తిరిగి చూడం అన్నట్టుగా ఏముండదు. చూసినప్పుడు ఏంటంటే కనుక అది మన వెనక వచ్చినట్టు మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే కనుక ఎవరితోనైనా సరే బయట మాట్లాడి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. వీళ్ళుంటే దుస్తువులు కూడా మార్చుకోవచ్చు, కుదరకపోతే నార్మల్గా కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందండి. అలా చేసేసుకొని ఇంటికి వచ్చేస్తే ఇంకా ఆ రోజుతో మీకు బాగుంటుంది. కానీ ఒక నిద్రపోతేనే మీకు తెల్లారి తెలుస్తుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి పరిహారం చేసుకోండి. చాలా చాలా శక్తివంతమైనదండి, చాలా అద్భుతంగా మీకు అంటే పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు ఉండవు. అనేక రకాల ఇలాంటి తాంత్రిక పరిహారాల నుంచి మీరు బయటపడతారు. అద్భుతంగా ఈ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. చాలా పవిత్రమైన పరిహారంగా కూడా అంటే పరిగణించబడుతుంది. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము, అతీత శక్తివంతమైనది. మనం బయటికి వెళ్ళి పరిహారాలు చేయించుకుని ఇలాంటివే చేస్తారు. దానికి బదులు మన చేతులతో మనం చేసేసుకుని చక్కగా రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. అందుకే అమావాస్య రోజు ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి. ఇక అమావాస్య రోజు ఆవుకు ఇది పెట్టండి. ఆవుకి ఇది పెడితే 7 ఏళ్ల దరిద్రం పోతుంది, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆవును పూజించినా, ఆవుకు ఆహారం పెట్టినా, ఆవుకి ఏంటంటే కనుక ఈ రోజు ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలు తినిపించినా మంచి జరుగుతుంది. జీవితం అన్న తర్వాత కష్టము, నష్టము, సుఖము, దరిద్రము, దుఃఖము ఇవన్నీ కూడా మన లైఫ్లో ఉంటాయి. ఇవి ఉంటేనే మన లైఫ్ ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఉండే దానికంటే కూడా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు మన లైఫ్ కాదు, అది మన కష్టాల జీవితం అనమాట. ఇంకా మన అంటే దరిద్రమంత జీవితం ఇంకెవరిది ఉండదు అనమాట. మనంత దరిద్ర జీవితం ఇంకెవరికి ఉండదు అనమాట. ఎక్కువగా ఉన్న కష్టాలు నష్టాలు మనకు ఇబ్బందులే, ఎక్కువగా ఉన్నా మనకు బాధలే కదా. అయితే
మనకు ఎక్కువగా ఉండకూడదు, ఇవన్నీ కూడా తొలగిపోవాలి, మాకు మంచి జరగాలి, అందరిలాగా మేము కూడా జీవించాలనుకునేవారు ఆవుకి ఇది పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక 7 ఏళ్ల దరిద్రం పోతుందన్నమాట, కోటి జన్మల పుణ్యం వస్తుందండి. అందుకే మీరు ఏం చేయనంటే గుర్తుపెట్టుకోండి, ఆవుకు ఇప్పుడు చెప్పే ఆహార పదార్థాలు పెట్టండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారని మనందరికీ తెలిసిందే అండి, ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గోమాతని నుదుటి భాగాన అమావాస్య రోజు ఎవరైతే తాకుతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ధనవర్షం కురుస్తుంది. ఎందుకంటే మానవ చేతి యొక్క అంటే చేతుల్లో అరచేతుల్లో ధనరేఖలు ఉంటాయన్నమాట. అవి ధనరేఖలు సరిగ్గా లేకపోయినా, ధనరేఖలు మూసుకుపోయి ఉన్నా, ధనరేఖలు ఏంటంటే కనుక మీకు అనుకూలించకపోయినా ధన సమస్య విపరీతంగా ఏర్పడుతుంది. అందుకే ముఖ్యంగా అమావాస్య రోజున ఎవరైతే అరిచేతితో నుదుటి భాగాన తాకిన వారికి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం అనేది జరుగుతుందన్నమాట. మీరు నుదుటి భాగాన ఖచ్చితంగా తాకండి. అలా తాకిన తర్వాత ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలుంటే ఆవు చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి. లేదు మాకు ప్రదక్షిణలు చేసేంత వీలు లేదంటే చేయకండి, కానీ చేసే వీలుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, మంచిది. అలా చేసేసిన తర్వాత ఆవుకు ప్రత్యేకించి ఇప్పుడు చెప్పి ఆహార పదార్థాలు పెట్టుకోండి. ఏమీ లేదండి, ఇప్పుడు మనం చెప్పాలంటే కనుక పచ్చగడ్డి ఉంటుంది కదా, పచ్చగడ్డి మన చేతులతో మనం పట్టుకొని ఆ తర్వాత ఆవుకు పెడుతున్నాం కాబట్టి మన దరిద్రం పోతుందన్నమాట. అంతెందుకండి, మీ జీవితంలో ఎప్పుడు దుఃఖాలే అనుభవిస్తున్నారు అనుకోండి, అప్పుడు అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక టమాటాలను తినిపించండి. టమాటాలను తినిపిస్తే కూడా మంచిదండి, ఆ దరిద్రం అనేది పోతుంది. అలానే కాకుండా ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట. కొన్ని దుఃఖాలు ఉంటాయి కదా, ఆ దుఃఖాలు దూరం కాక మనం ఎంతో బాధపడతాం, మనం ఇబ్బంది పడతాం కదా. అయితే దుఃఖాలు పోవాలంటే కనుక మీరేం చేయాలంటే కనుక వంకాయలను పెట్టండి. వంకాయలు ఏంటంటే ఆవుకు పెడితే దుఃఖం పోతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ చెప్పాలంటే మీకండి ముఖ్యంగా అయితే బెల్లంతో కూడిన ఆహారం పెడితే ఏంటంటే మనకు మంచి జరుగుతుందండి. బెల్లంతో కూడిన ఆహారం మనం చాలాసార్లు చెప్పాము, చాలా వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాము. బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు పెడితే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అందుకే మీరు బెల్లంతో కూడిన ఆహారం మాత్రమే ఆవుకు పెట్టండి. అంటే ఇప్పుడు మనం బొబ్బర్లో కలిపి కూడా బొబ్బర్లు రాత్రికి నానబెట్టి బెల్లం వేసి ఉడకబెట్టి ముద్దలాగా చేసేసి ఆవుకు పెట్టొచ్చు. ఆ శనగల్లో కూడా కలిపేసి పెట్టుకోవచ్చు. అలా కుదరదండి మాకు పెట్టడం అంటే, బియ్యపిండి అందరి ఇళ్లలో ఉంటుంది కదా, వరి పిండి అంటాం, బియ్యం పిండి అంటాం కదా మనము. ఆ పిండిని తీసుకొని అందులో మీరేంటంటే చక్కగా గుర్తు పెట్టుకోండి, బెల్లం నీళ్ళు పోసి ముద్దలాగా అంటే పిసకండి, ముద్దలాగా చేయండి, పిండిని పిసికి ఇలా ముద్దలాగా చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఆవుకు తినిపించండి. ఆవు తినేటప్పుడు మనం సంకల్పం చెప్పుకోవాలి, మాకు ఫలానా కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, బాధలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకు పోవాలి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, మా జీవితం మారాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు అని మనం చెప్పుకున్నామనుకోండి, మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు మనం చూస్తాం, మన జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు పోతాయన్నమాట. ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెడితే కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి. నిజం చెప్పాలంటే కనుక 7 ఏళ్ల దరిద్రం ఏంటి, మన జీవితంలో నుంచి దరిద్రం పోవటం కాదు, మనకు రాహుకేతు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం ఖచ్చితంగా పెట్టుకోండి. అలా పెట్టేసి మీరేంటంటే కనుక ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది పొందండి. అమావాస్య రోజు ఆవు నుదుటి భాగాన తాకడం మంచిదని చెప్పాం కదా, ఆవు యొక్క ఎనికి భాగాన తాకితే మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి మనకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. అలానే కాకుండా ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, మన లైఫ్లో ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆవుని పూజించడం, ఆవును ఆరాధించడం, ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఆవుకు ఆహారం పెట్టడం, ఇదంతా కూడా చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి అమావాస్య రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకొని కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి. ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి జాగ్రత్త పడకపోతే మనం ఏంటంటే ఇబ్బందులు పడతామండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఆదివారం ఇప్పుడు అమావాస్య వచ్చింది కదా, కొన్ని నియమాలను మనం పాటించాలి కదండి. అలా పాటించకపోతే ఏమవుతుందంటే మన జీవితంలో మనకు కష్టాలు, దుఃఖాలు, దరిద్రాలు ఏర్పడతాయి అనమాట. మనం ఎంత చేసుకుంటే ఏంటి, మన నియమాలు పాటించకపోతే మన లైఫే వేస్ట్ కదా. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి కొంచెం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కదండి. అందుకే నల్లటి వస్త్రాలు అయితే అసలు ధరించకండి, నలుపు జోలికైతే వెళ్ళకండి. నలుపు ధరిస్తే శని పెరుగుతుంది. ఆ తర్వాత అమావాస్య రోజు జుట్టు కత్తిరించడం, ఇంకా ఆదివారం ఉందని షేవింగ్ చేయించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, అమావాస్య రోజు అంటే ఇలా పనులు మాత్రం చేయకూడదు. ఇదేంటంటే కనుక మనకు దరిద్రం కాదు, మన జీవితంలో తీరని కష్టాలను తెచ్చి పెడుతుందన్నమాట ఇలాంటి పనులు. కాబట్టి చేయకపోవడమే బెటర్ అండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే అమావాస్య రోజు అండి దిష్టి తీయండి, పిల్లలకు దిష్టి తీసుకోండి, మీరు దిష్టి తీసుకోండి, మీ ఇంటికి దిష్టి తీయండి. కానీ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రోడ్ల మీద మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, చూడక తొక్కిన ప్రాబ్లమే, అలానే కాకుండా చూసి మనం ఏంటంటే వెళ్ళిపోయిన ప్రాబ్లమే. కాబట్టి రోడ్ల మీద ఏంటంటే కనుక తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్త. సాయంత్రం 6 దాటిన తర్వాత పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే అమావాస్య ఎంత మంచి ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది. అమావాస్య రోజు
ఎన్నో దుష్టశక్తులు సాయంత్రం సంధ్యా సమయం నుంచి ఏంటంటే కనుక భూమిపైన అంటే సంచరిస్తూ ఉంటాయన్నమాట. వాటి వల్ల కూడా మనకి ఇబ్బంది అనేది కలుగుతుంది. కాబట్టి అమావాస్య రోజు అండి వీలున్నంత వరకు కూడా పిల్లల్ని బయటికి తీయకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. పిల్లలకు కూడా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు ఆవాలు కలిపి దిష్టి తీయొచ్చు, కోడిగుడ్డుతో దిష్టి తీయొచ్చు. అలానే కాకుండా మన పిల్లలు పదే పదే ఏంటంటే కనుక ఇలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదండి, మా పిల్లలు ఎప్పుడు ఇబ్బంది పెడతారండి, బాధ పెడతారండి, ఏం చేయాలో అర్థం కాదండి అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకొని కోడిగుడ్డు తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేసి ముగ్గురు పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఎవరిది వారికి సపరేట్గా తీసేసి ఆ గుడ్లు అక్కడ పడేయండి. గుడ్లతో తీయలేమనుకునే వాళ్ళు ఉప్పురాళ్ళతో తీసేసి కూడా ఉప్పురాళ్ళని చక్కగా సింకులో పోసి నీళ్లను పోసుకోవచ్చు. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట. ఈ ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే ఇంట్లో ఈ 2 కలిపి ధూపం వేసుకోండి. ఈ 2 కలిపి ధూపం వేయడం వల్ల సర్వ దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. నార్మల్గా ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఇంట్లో ధూపం వేయడం వల్ల మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఎందుకంటే ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి అతీత శక్తులతో కూడి వస్తుంది కదా. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక సాంబ్రాణితో పాటు కొంచెం వేపాకుని కలిపి ధూపం వేయొచ్చు. వేపాకుని కలిపి ధూపం వేస్తే మన ఇంటి పరంగా ఏదైనా చెడు ప్రయోగం ఉంటే అది తొలగిపోతుంది. లేకపోతే మీరు ఏంటంటే కనుక ఆ ధూపంలోనే ఒక 5-6 మిరియాలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి ఆ మిరియాలను కూడా ఏంటంటే కనుక సాంబ్రాణిలో వేసేసి ధూపం వేశారనుకోండి, ఆ సాంబ్రాణి పొగ మొత్తం ఇంట్లోకి స్ప్రెడ్ అయ్యి మీ ఇంట్లో ఏదైనా సరే నరదిష్టి చెడు దిష్టి అలానే కాకుండా నకారాత్మక శక్తులు ఉంటాయి కదా అవి కూడా బయటికి వచ్చేస్తాయి. అలా కూడా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా సాయంత్రం సంధ్యా సమయంలో ధూపం అనేది వేసుకోండి. ధూపం వేస్తే చాలా మంచిది. ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఒక చిన్న దీపమైన సరే పెట్టండి. ఆ తల్లి మీ ఇంట్లోకి ₹1,00,00,000 తడుగు పెడుతుంది. కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది. మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని మీకు ఏంటంటే కనుక అనేక రకాల ఇబ్బందులను తీరుస్తుంది. ధనానికి లోటు అనేది రాకుండా చేస్తుంది. కాబట్టి ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది. కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెట్టుకుంటారో అలా కూడా దీపం పెట్టండి. అలా కూడా మీకైతే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను మీకు మీరే చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చు. లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అమ్మవారికి ఉదయం సాయంత్రం దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి మనకు ధన సమస్య అంటే తీర్చి ధనాన్ని అంటే ప్రసాదిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. దీపము ధూపము నైవేద్యము పెట్టి అమ్మవారిని పూజించిన వారికి సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆచరించుకోండి. ఇక తిరుగుండదనమాట మీకు.